ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నయ్య, ఇంతకంటే మంచి హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. అయ్యో మీరా, మా వారిని రక్షించన్నయ్య ప్లీజ్. పిచ్చిదాన్లా మాట్లాడకు మీరా. కేపీ నీకెంతో నాకు అంతే. వాడు నా కుడి భుజం. ఈ హాస్పిటల్లో కూడా మంచి డాక్టర్సే ఉన్నారమ్మా. ఆ డాక్టర్ చెప్పినట్టు దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉందాం. స్వామి, ఈరోజు నేను ఆయన్ని విడాకులు అడిగానని ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. భౌతికంగా ఆయన నాకు దూరం అయినా ఈరోజు మానసికంగా నేను ఆయనతో విడిపోలేదు స్వామి. అది నీకు తెలియదా? విడిపోవడం నాకు ఇష్టమా స్వామి? ఈరోజు నా కొడుకు ఆనందం కోసం తాళిని వదులుకోవాలనుకున్నాను. అది నేను చేసిన తప్ప స్వామి? ఆయనతో విడాకులు తీసుకున్నా విడదీయరాని బంధం స్వామి మాది. బంధాలకు ముడిపడటమే కాని విడిపోవడాలు తెలియవు. కాగితాలు, కలంపోట్లు వాటిని విడదీయలేవు. నీ మంచి మనసుకి ఇవ్వటమే కానీ లాక్కోవటం తెలియదు. నీ మాంగళ్యాన్ని లాక్కొని పట్టుకుపోవాలనుకున్నా కర్మాని కన్నీరు పెట్టుకున్నావే తప్ప లాక్కున్న వారిని నిందించటం నీకు తెలియదు. నీ మెడలో మాంగళ్యం పడినప్పటి నుంచి నీకు కష్టాలు మొదలయ్యాయి తల్లి. నువ్వు తాళి కట్టిన వాడికి దగ్గరవుదామనుకుంటే నువ్వు కన్న పేగు బంధాలే నీకు అడ్డుపడుతున్నాయి. మీరు చెప్తున్నవన్నీ నిజాలే కావచ్చు, కానీ ఇప్పుడు నా సమస్య అది కాదు స్వామి. తెలుసు, నీకు తాళి కట్టిన చేతులు మృత్యువుతో పోరాడుతున్నాయి. నీతో కలిసి బతికే అవకాశం లేదని అవి నిరాశతో చచ్చిపోవాలనుకుంటున్నాయి. బతికితే నీ చేతులు అందుకొని బతకాలని ఆశపడుతున్నాయి. ఎటూ తేల్చుకోలేక అవి నరకయాతన పడుతున్నాయి. అలా మాట్లాడకండి స్వామి. ఆయన బతికే మార్గం చూపించండి. ఒకరి తలరాత రాయటానికి వైద్యులెవరో? వారి చెయ్యి దాటిపోయినా దాన్ని కూడా ఆ దైవం బతికిస్తుంది. ఆలస్యం చేయకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ మొక్కు తీర్చుకోండమ్మా. శుభం భూయా.
అందరి ముందు శారదత్తయ్యని డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేయమని ఫోర్స్ చేసి ఎలా అడుగుతావు బావా? ఎప్పటికప్పుడు మా తప్పు లేదని ప్రూవ్ చేయడానికి మా కాలం అంతా కరిగిపోయింది భూమి. చిన్నమ్మ మా అమ్మను అంతగా నిందిస్తుంటే నోరు మూసుకొని ఎలా ఉంటాను ఆ? మా అవమానాలకి కష్టాలకి కారణం ఆ కృష్ణప్రసాద్ కాదని నువ్వు చెప్పగలవా? ఆయన మమ్మల్ని వదిలేయడానికి బదులు చచ్చిపోయి ఉంటే మాకి అవమానాలు తప్పేవి. ప్లీజ్ బావా, చావు బతుకుల మధ్య ఉన్న మావయ్యని చచ్చిపోమ్మని శపించకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను బావా. మీ బాధకు కష్టానికి మావయ్య ఒక్కడే కారణమన్న ఆలోచన దగ్గర నీ మనసు ఆగిపోయింది. దాని వెనక్కున్న పరిస్థితులను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. Just stop this. నువ్వు మీ మావయ్య కృష్ణప్రసాద్ని అర్థం చేసుకోవడంలో తడబడుతున్నావు భూమి. ఆయనకి మేమంటే ఎంత పగంటే మా అమ్మకి డివోర్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు. ఎక్కడ మాకి అవమానాలన్నీ తప్పిపోతాయో అని భయపడుతున్నాడు. అది శారద అత్తయ్య మీద మావయ్యకున్న ప్రేమలా కనబడ్డం లేదా బావా? లేదు, అది ప్రేమ కాదు భూమి, నటన. నటన అని తెలిసాకే అమ్మకి కూడా ఆయన మీద ఉన్న ఎంతో కొంత అభిమానం కూడా చచ్చిపోయింది. అందుకే మా అమ్మే ఆయన డివోర్స్ ఇవ్వమని అడిగింది. అలా అడగడానికి ఇంకా ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది బావా. నిజానికి శారదత్తయ్యకి మావయ్య అంటే ప్రాణం. అలాని మీ ముందు ఒప్పుకోదు. నాకు మీ నాన్న కావాలరా, మనందరం కలిసి ఉందాంరా అని మీ దగ్గర చెప్పలేదు. చెప్తే మీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందోనని అత్తయ్య భయం. ఏ అమ్మైనా తన కొడుకు చెయ్యి వదిలేసి కట్టుకున్న వాడితో వెళ్ళిపోదు బావా. అలాగని కట్టుకున్న బంధాన్ని తెంపుకోనూ లేదు. పెళ్ళంటే ఆ దేవుడు వేసిన ముడి బావా. ఆ ముడిని విప్పేయడము, విడదీయడము మనిషి వల్ల కాని పని. ఇంకెప్పుడు అత్తయ్యని డివోర్స్ గురించి ఫోర్స్ చేయకండి బావా, ప్లీజ్. నూరేళ్ల ఆయుష్ అత్తయ్యే. హలో, చెప్పండి అత్తయ్య. భూమి, నేను కొండాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాను. కాస్త తోడుగా వస్తావా? తప్పకుండా అత్తయ్య.